హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటో మునక్కాడ కర్రీ అయితే తయారు చేయబోతున్నాను. ఈ విధంగా నేను ప్రిపేర్ చేసినట్టుగా ఒకసారి మీరు ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా మునక్కాడల్ని తీసుకోవాలి. ఈ మునక్కాడల్ని ఇలా చాకుతో చిన్నగా కట్ చేసినట్టుగా అక్కడక్కడ లైట్గా కట్ పెట్టాలి. ఇలా ఎందుకంటే మనకు ఈ మునక్కాడ ఉన్న పై పొర ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా తొందరగా పై పొర వచ్చేస్తుంది. ఈ విధంగానే అన్ని మునక్కాడల్ని ఇలాగే చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. సో ఈ విధంగానే అన్నీ చేసేయాలి. వీటిని ఒక బౌల్లో వాటర్లో క్లీన్గా వాష్ చేయాలి. వీటిని క్లీన్గా వాష్ చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆ ఆయిల్ వేడిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కర్రీలో వీటిని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారా, మనకైతే కొంచెం ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ వీటిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఈ ఆనియన్ ముక్కలను. సో చూసారా, మనకైతే ఈ ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1/2 కేజీ టమాటాని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేయాలి. ఇలా వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. సో ఇలా సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడికించాలి. చూసారా, మనకైతే ఇక టమాటా చక్కగా ఉడికిపోయింది. ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. సో మరలా ఒకసారి అంతా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. అలాగే చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న మునక్కాడ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ మునక్కాడ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. సో నేను ఇక్కడే కొంచెం ఉసిరికాయంత సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో రసాన్ని ఇందులోనైతే వేసేసుకుంటున్నాను. ఈ కర్రీకి పులుపు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది పులుపు ఉండడం వల్ల, అందుకోసమని నేను చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్
ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను మన గ్రేవీ కోసం. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని మరలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించాలి. మనకి ఎప్పుడైతే ఆయిల్ అనేది పైకి తేలుతుందో అప్పుడు మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారా, ఇక్కడ మనకైతే ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది. ఇప్పుడు అంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరిలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.